ఎందుకంటే ఆయన పత్రిజీతో పాటు ప్రయాణంలో, ఈ 30 ఏళ్ళ ప్రయాణంలో ఎంతో మందిని చూస్తూ వచ్చి సత్యాన్ని దాచుకోలేక ఆ యొక్క అంతరంగం నుంచి, ఇప్పుడు కూడా అంతరంగం నుంచి వచ్చింది అది. కనుక సారు చెప్పే సత్యాలను మనం ఆచరిస్తే మన జీవితం అద్భుతంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. సారు ఒక గ్రంథాలయము, శ్రీనివాసరెడ్డి గారు ఒక జ్ఞాన భాండాగారం, అది గుర్తుంచుకోండి. ఆయన చెప్పింది కనుక మన నిజ జీవితంలో అప్లై చేసి ఆచరిస్తే, ఇంతకుముందు సత్యంలో చెప్పినట్టు శరణాగతి, వారికి మనం శరణాగతి కావాలి, ఆ పత్రిసారికి మనం శరణాగతి కావాలి. అప్పుడు ఉంటుంది అసలైన సత్యము. ఆ సత్యంలో ఆ శరణాగతి వారి దగ్గర పొందితే నీ నిజ స్వరూపము, నీ అసలు స్వరూపము ఏమిటో మనకు స్వయంగా మనకే, బయట ఎవ్వరూ చెప్పవలసిన అవసరం లేదు. కనుక శ్రీనివాసరెడ్డి గారిని ప్రత్యేకంగా ప్రత్యక్షంగా మాట్లాడి చూసే అవకాశం నాకు ఈరోజు దొరికింది. ఈరోజు కర్తాల్ ట్రస్టులో ముఖ్య భాగమైన మారం శివప్రసాద్కి మనందరి తరపున నా యొక్క విజ్ఞప్తిని ఒకటి చేస్తున్నాను. కర్తాల్ ధ్యాన మహాయజ్ఞంలో ఎంతో మందిని పండితులను పిలిపించి గంటలు ఉపన్యాసాలు తీసుకుంటున్నాం. ఇక్కడ పాండిత్యం కాదు, పాండిత్యం అవసరం లేదు. ఈ దశలో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఇలాంటి జ్ఞానం కావాలి, ఇలాంటి సత్యాలు తెలియవలసిన అవసరం ఉంది. ఇలాంటి సత్యాలను మనకు తెలియని అనేక సత్యాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కనుక సమయం ఏదైనా కేటాయించి ఉంటే ఒక 3 రోజులు 4 రోజులు సాయంత్రం వేళల పండితుల సమయంకి ఇచ్చే బదులు శ్రీనివాసరెడ్డి గారికి ఆ సమయాన్ని ఇవ్వవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. పండితులు వచ్చి కిందమెట్టు గురించి చెప్తారు, మనం అక్కడికి పోయి వాళ్ళ దీని పోయిన వాళ్ళు 1వ తరగతి 2వ తరగతి చదివేవారు ఉండొచ్చు, 10వ తరగతి ఉండొచ్చు, డిగ్రీ చదివిలో పీజీ స్థాయిలో ఉండొచ్చు. పీజీ స్థాయిలో విన్నవాడు ఈ చెవులో విని ఈ చెవులో చదవచ్చు. 1, 2వ తరగతి 5వ తరగతి చదివే విద్యార్థులు ఏది పట్టుకోవాలో అర్థం కాని పరిస్థితిలో, అయోమయంలో ఉండే స్థితిలో ఈరోజు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ కొందరు ఆధ్యాత్మిక ప్రసంగాలు ఉంటున్నాయి. వాటిని అందరినీ కట్ చేద్దాం. ఇలాంటి వారి జ్ఞానం కావాలి. ఇలాంటి సత్యాన్ని అనేక కోణాల్లో, మనం ఎప్పుడు వినని అనేక సత్యాలను సత్యంలోంచే అనేక విధాలు ఒక 20 కోణాల్లో మన ముందు ఈరోజు ఆవిష్కరింపజేశారు. ఈ సత్యాలు మనం తెలుసుకోవాలి, ఈ సత్యాల గురించి మనం అన్వేషించాలి. ఈ సత్యాన్ని అన్వేషించే ప్రక్రియలో మనం వెళ్దాం. అందుకొరకు శ్రీనివాసరెడ్డి గారికి ప్రత్యేకంగా ఈ రాకతో మీరు సమయం కేటాయించబడి ఉన్నా ఏదో ఒక సమయంలో అందరి కొరకు సార్కు కేటాయించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ, శరణాగతిలోంచి నా అనుభవం చెప్పుకొస్తాను. పత్రి సార్ ఆశయం ఏదైతే ఇచ్చారో, ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్, ఈ మూడింటిలో ఉంటూ నువ్వు ఆచరించగలిగితే, ఈ శాకాహార జగత్తులో భాగంగా ఈ శాకాహార ర్యాలీలో నువ్వు పాల్గొంటూ నిర్వహిస్తూ ఉంటే, పత్రిజీ ఏదైతే గ్రామంలో ధ్యానం వెళ్ళాలి, ఇంటింటికి ధ్యానం వెళ్ళాలి, గల్లీకి ధ్యానం వెళ్ళాలని చెప్పారో, ఆ గల్లీకి ధ్యానం చెప్పడం నువ్వు ఆచరిస్తే, ఇలాంటి పిరమిడ్లు కట్టాలి అని ఏ సంకల్పం ఇచ్చారో ఈ పిరమిడ్లో భాగస్వామ్యం అయితే, పిరమిడ్లు కడితే, పిరమిడ్ కార్యక్రమాల్లో పాల్గొంటే నీ యొక్క ఆత్మ విస్తరణ ఎంత అద్భుతంగా ఉంటుందో అది ఎవరికి వారు స్వానుభవంగా తెలుసుకోవాలి. చెప్తే ఈ ప్రసంగం చెప్తే రాదు, ఈ వింటే రాదు. ఆ విన్న వాటిని, అలాంటి మహానుభావుల విన్న జ్ఞానాన్ని మనము ఎరుకలో ఆచరిస్తూ వెళ్తే అప్పుడు నీకు ఎదిగే కొద్దిగా నీ విశ్వరూపం నీకు అర్థమవుతుంది. నీలో ఉన్న ఆ యొక్క చైతన్య క్రమము ఎంత విస్తరిస్తుందో బయటి వాళ్ళు మార్కులు వేయవలసిన అవసరం లేదు. నువ్వే తెలుసుకుంటావు, సాక్షాత్తు నేనెవరు, నా ఎదుగుతున్న క్రమం ఏంటి అన్నది మనకు మనంగా తెలుసుకుంటాం. నేను ముఖ్యంగా నారాయణపేట
శ్రీపాద వల్లభ పిరమిడ్ ధ్యాన కేంద్రం వారిని, నారాయణపేట పిరమిడ్ మాస్టర్లకు నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. ఎందుకంటే ఈ నారాయణపేట పట్టణంలో ఉండి ఈ కర్ణాటకలో ఒక 70-80 గ్రామాలు భాష రాని చోట ఇంటింటికి కరపత్రం పంచి ధ్యాన ప్రచారం చేసిన తరువాత ఆ యొక్క ఆధ్యాత్మిక శరణాగతి పొందిన తరువాత అక్కడ నుంచి ఏమేమి ఇస్తుందో, ఎంత విస్తరించిందో నాకు తెలుసు. అది ఈ పిరమిడ్ యొక్క శంకుస్థాపనకు వచ్చినప్పుడు మారం సార్ ఫోన్ చేసి నాకు ఒక ఆర్డర్ వేసినప్పుడు నాకెప్పుడు ఆ రోజు ఏం తెలీదు. కానీ ఆ రోజు ఇక్కడికి వచ్చిన తర్వాత శ్రీపాద వల్లభుని యొక్క ఎనర్జీ ఆ గురువపురం నుంచి ఇక్కడికి ఎలా కనెక్ట్ కాబడిందో, ఆ కనెక్ట్ అయిన తర్వాత ఆ శ్రీపాద వల్లభుడికి నేనెంత దగ్గరయ్యానో, ఆ శ్రీపాద వల్లభుడికి దగ్గరవుతూ తన 2వ అవతారమైన శ్రీపాద నరసింహుడి దగ్గరికి ఎలా వెళ్ళానో, అక్కడి నుంచి అక్కలికోట అక్కడికి ఎలా వెళ్ళానో, అక్కడి నుంచి మాణిక్య ఈ గురు పరంపరలో మనని వారు ఎంతగా దగ్గర చేర్చుకుంటారో, ఎంతగా మనను ఒక బంధువుగా ప్రత్యక్షంగా ఎలా ఆదరిస్తారో, ఫిజికల్గా అలాంటి మహానుభావులు మనని ఎంత ఆదరిస్తారో ఈ ప్రచారం చేస్తే, ఈ ర్యాలీలో పాల్గొంటే, ఈ పిరమిడ్లు కడితే తెలుస్తుంది. సార్ ఒక మాట అన్నారు, ఇక్కడే కూర్చుంటారా, బయటికి వెళ్ళండి ధ్యాన ప్రచారం. ఎవరు చెప్పినా అదే, ప్రచారం చెయ్యండి, ఈ శాకాహార ర్యాలీలో పాల్గొనండి. దగ్గరగా ఈ శాకాహార ర్యాలీలో పాల్గొంటూ ఉంటే నాలో పెరిగినటువంటి ఆ దివ్య చైతన్యము ఏంటో నేను కల్లారా ఈరోజు చూస్తున్నాను. ధ్యాన ప్రచారం గల్లీ ఇంటింటికి వెళ్ళి కరపత్రం అందించి ప్రతి గ్రామంలో రచ్చబండ దగ్గర కూర్చొని ఒక 50 మందికి, 100 మందికి, 20 మందికి ధ్యానం చెప్తున్నాము. ఒక్క గ్రామంలో ధ్యానం చెప్తే మన యొక్క కాన్షియస్ ఎంత విస్తరిస్తుందో నేను స్వయంగా తెలుసుకుంటున్నామని. దాదాపుగా 2000 గ్రామాల దగ్గర ఈ ప్రచారం చేస్తే నేనెవరో ఈ ఆధ్యాత్మిక పరిణామ క్రమంలో శరణాగతి పొందితే, ఆ శరణాగతి పొందిన తర్వాత వారంతా ఎలా దర్శనమిస్తున్నారో, ఇటీవలి 1 సంవత్సర కాలంగా ఈ మైకు పట్టుకొని నోటి నుంచి నా పదాలు వస్తుంటే ప్రకంపనలు మొదలవుతున్నాయి. నాలో ఒక శ్వేత బిందువులే బయటికి వస్తున్నాయి. ఎందుకంటే కల్లారా ఆ పత్రిజీని వేరొక రూపంలో, ఆ కురువపురంలో ఉండే శ్రీపాద వల్లభుడిని ఇంకొక రూపంలో, ఆ యొక్క నరసింహ సరస్వతిని ఇంకొక రూపంలో, మాణిక్య ప్రభును, ఇలాంటి వాళ్ళని, ఆ యానగొంజ మాణిక్యేశ్వరి మాతను, ఇలాంటి వాళ్ళను, ఆ శివుడిని శ్రీకాళహస్తిలో, ఆ శివుడిని అరుణాచలంలో, ఆ శివుడిని శివపార్వతులను ఎలా శరణాగతి పొందండి సార్ చెప్పినట్టు సత్యంలో వారి ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆశయంలోకి వెళ్ళండి. అప్పుడు నడుస్తున్నది మనం కాదు, నడిపిస్తున్నది అవుతాము. చేసేది మనం కాదు, మన ద్వారా చేయిస్తున్న వాళ్ళం అవుతాము. మనము ఒక యంత్రం అవుతాము, ఒక వారధి అవుతాము, ఒక వాహనం అవుతాము. అది మనం చెయ్యము, మన ద్వారా జరిపించబడుతుంది అన్ని క్రియలు, అన్ని కర్మలు. ఒక్కసారి వారి ఆశయంలో, వారి లక్ష్యంలో, వారి గమ్యంలో మనం ప్రయాణించాలి. ఈ గమ్యంలో, ఈ లక్ష్యంలో ప్రయాణిస్తే మన చివరి గమ్యం పూర్తవుతుంది ఈ జన్మలో. అదే దాని పేరే బుద్ధత్వము. కొందరి ఇటీవలి కాలంలో బుద్ధత్వం గురించి వక్రీకరించి చెప్తున్నారు. మాయలో పడకండి, పత్రిసారి ఏ సత్యం అయితే చెప్పారో అదే సత్యాన్ని పట్టుకుందాము. బుద్ధత్వం గురించి వక్రీకరించి క్లాసులు చెప్పడం మొదలు పెట్టారు. అది బుద్ధత్వం కాదు, గుర్తుంచుకోండి. పత్రిజీ ఏ వాక్ అయితే చెప్పారో దానిని పట్టుకుందాం. ఏ బుద్ధత్వం అది? ధ్యాన ప్రచారమే, శాకాహార ర్యాలీలే, పిరమిడ్లే, పత్రిసార అంశాలని బుద్ధత్వం సిద్ధిస్తాయి. ఇంకొకరు చెప్తారు, సార్ చెప్పారు స్వాధ్యాయ, ఇంతకు ముందు స్వాధ్యాయ యోగలో జగ్గిరావు వాస్తు పుస్తకాలు చదవమంటున్నారు. ఇప్పుడు ఇంకో పుస్తకం ఇచ్చారు, టార్కం చెరువుడారి అద్భుతమైన పుస్తకాన్ని. ఇవన్నీ చదవమని సత్యం చెప్తారు. సత్యాన్ని విశ్వసించే కొందరు నా పుస్తకాలే చదువు, నీకు బ్రహ్మజ్ఞానం సిద్ధిస్తుంది అంటారు. ఈ మాయలో పడకండి.
ఈ మాయలో మీరు పడ్డరా, మీరు కిందికైనటి ఆధ్యాత్మిక ధ్యాన విద్యలో పత్రిజీ మార్గం నుంచి పక్కకు తొలగిన వారవుతారు. ఇలాంటి వాళ్ళ జ్ఞానం పట్టుకోండి. ఇలాంటి వాళ్ళ జ్ఞానాన్ని మీరు పట్టుకొని, మనం పట్టుకొని అందరి జ్ఞానాన్ని తీసుకుంటే ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్క జ్ఞానము, ఒక్కొక్కరి నుంచి ఒక్క అంశం మనకు దొరుకుతుంది. మనకు ఆ జ్ఞాన గులిక మనలో పరివర్తన ఇస్తుంది. కనుక మనమంతా పత్రిజీ ఏ దిశానిర్దేశం చేశారో ఆ దిశలో నడుద్దాం. దిశ మార్చుకున్నవా, మనసు మాయలో పడి నీ గమ్యానికి దూరం అవుతావు. నీ దిశ దారి తప్పుతుంది. కనుక ఈ దిశలో మనం ప్రయాణిద్దాం మిత్రులారా. పత్రిజీ ఏ కాన్సెప్ట్ అయితే చెప్పారో, పత్రిజీ మార్గమే, పత్రిజీ మాటని, పత్రిజీ బాటని పట్టుకుందాము. ఎంతో మంది చెప్తే వినండి, కానీ పత్రిజీ చెప్పిన దానికి, సత్యానికి దగ్గరగా ఉందా, దూరంగా ఉందా? మనల్ని మనం విశ్లేషించుకుందాం, మనల్ని మనం పరిశీలించుకుందాం. విన్నావు, పత్రిసారి ఇచ్చిన జ్ఞానానికి దూరంగా ఉంటే ఆ జ్ఞానాన్ని చెవులు వదిలేసేయి, ఆచరించొద్దు. పత్రిజీ జ్ఞానానికి దగ్గరగా ఉందా, ఆచరించు. కనుక ఈరోజు ఈ అద్భుతమైనటువంటి ఈ వార్షికోత్సవ సభలో నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి ఈ సభా నిర్వాహకులకు, శ్రీపాద వల్లభ పిరమిడ్ ధ్యాన కేంద్రం వారికి మరొకసారి కృతజ్ఞతలు చెప్తూ, నాకు ఈరోజు చాలా ఆనందంగా ఉంది సార్. మిమ్మల్ని చూసే, ప్రత్యక్షంగా కలిసి మీ ముందు మాట్లాడే అవకాశం నాకు రావడం మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. శ్రీనివాస్ రెడ్డి సారు ఒక జ్ఞాన భాండాగారము. గుర్తుంచుకోండి, పత్రిజీకే పుస్తకాలు ఎక్కటెక్కటో తీసుకుపోయి ఆ పుస్తకాల జ్ఞానాన్నంతా అందించి, ఆ సారాన్నంతా అందించి పత్రిజీ ద్వారా మళ్ళీ మనకు ఆ జ్ఞానం అందబడింది. కనుక సో హ్యాపీ. ఎంతో అద్భుతమైన కార్యక్రమంలో, ఇలాంటి కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటే ఇలాంటి ఆ జ్ఞాన తరంగాలు మన శ్రవణం ద్వారా ఆ కన్నికల్లో చెవులోకి వెళ్తే మన శరీరంలో నుంచి ఆత్మనే ఉప్పొంగుతుంది. సార్ మాట్లాడుతుంటే, ఆ సత్యాలు చెప్తుంటే నా ఆత్మ ఎంత ఉప్పొంగిందో, ఇవి కదా చెప్పవలసిన సత్యాలు అని. కనుక వెళ్దాము, కర్త ధ్యాన మహాయజ్ఞంలో పాల్గొందాం. ధ్యాన మహాయాగంలో అద్భుతమైనటువంటి సామూహిక ధ్యానం చేద్దాం. వీలైనన్ని రోజులు ఇలాంటి మహానుభావుల సత్యన సాంగత్యం చేద్దాం, సత్యంలో జీవిద్దాం. థ్యాంక్ యూ.